మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇందులో మాతృభాష బోధన లక్ష్యాలు అనే టాపిక్ నుండి 50 ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 లక్ష్యాలు అంటామండి. ఒక పని పూర్తయిన తర్వాత ఆశిస్తున్నటువంటి ఫలితాన్ని లక్ష్యాలు అంటారండి. రెండవది, బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బెంజమిన్ బ్లూమ్స్. మూడవదండి, బెంజమిన్ బ్లూమ్స్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా దేశస్థుడు. నాలుగవదండి, విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పును ఏమందరు? ఆన్సర్ ఆప్షన్ 2 బోధనా లక్ష్యం అంటారండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. తప్పనిసరిగా లైక్ చేసినట్లయితే మీలాంటి మిత్రులకి ఎంతో మందికి ఈ వీడియో చేరి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మరి మీరిచ్చే లైక్ కామెంటే నాకు బహుమానాలండి, మరి ఇంకేమీ కాదు. ఐదవది చూద్దామండి. ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకొని సొంతం చేసుకోవడం ద్వారా అతడిలో కలిగే ప్రవర్తన మార్పును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్పష్టీకరణం. ఇది మరలా చదువుతానండి. ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకొని సొంతం చేసుకోవడం ద్వారా అతడిలో కలిగే ప్రవర్తన మార్పునే స్పష్టీకరణం అంటారు. ఆరోదండి, విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 వివృత లక్ష్యం అంటారండి. దీన్ని వివృత లక్ష్యం అంటారు. ఇది ర్యాపిడ్ రివిజన్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడతాయండి. వరుస క్రమంలో ఉంటాయి, చూసుకోండి. 1, 2, 3, 4 అలా తెలుగు మెథడాలజీకి సంబంధించి వరుస క్రమంలో పెట్టడం జరుగుతుంది. మిత్రులు గమనించాలి. ఏడవదండి, విద్యార్థులు రామాలయం అనే పదములోని సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు అనున్నది ఇక్కడ ఏ లక్ష్యము? ఆన్సర్ ఆప్షన్ 1 సంవృత లక్ష్యం. ఎనిమిదవదండి, అల్ప ప్రాణాలు మహాప్రాణాక్షరాల ఉచ్చారణను గ్రహించడం అనేది దీనికి సంబంధించినది. ఉచ్చారణను గ్రహించడం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 శ్రవణం. ఇక్కడ వింటూ ఉంటాడు కదండి, అంటే ఇక్కడ శ్రవణం చేస్తుంటాడు. తొమ్మిదవదండి, చిన్న పదాలు వాక్యాలను బట్టి అర్థాలు భావాలు గ్రహించడం, ఉనికికి స్వరాలను గుర్తించడం అనున్నది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రవణం. ఇక్కడ గ్రహించడము అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి మనం శ్రవణంలోకి వస్తుందండి, లిజనింగ్. 10వ చూద్దామండి. ఉచ్చరించే వివిధ ధ్వనులకు సంబంధించినటువంటి వర్ణాలను గుర్తించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 జ్ఞానము అనే దానికి చెందుతుందండి. ఉచ్చరించే వివిధ ధ్వనులకు సంబంధించినటువంటి వర్ణాలను గుర్తించడం అనేది జ్ఞానానికి సంబంధించినది. 11వదండి, పదాల అర్థాలను గుర్తించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానానికి సంబంధించినది. 12వదండి, పాఠ్య విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది కూడా జ్ఞానానికి సంబంధించిందండి. 13వది, ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. జ్ఞానం అనేది గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అండి. అవగాహన అంటే ఇక్కడ
పోలికలు తేడాలను గ్రహించడము. 14వదండి, పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం దీనికి సంబంధించినది. సొంత వాక్యాలు చెప్తే ఎప్పుడు సొంత వాక్యాలు చెప్పగలడండి? అవగాహన అయినప్పుడు మాత్రమే, ఆ పదాల గురించి అవగాహన అయినప్పుడు మాత్రమే సొంత వాక్యాలు చెప్పగలడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. 15వదండి, పాఠ్యాంశ సందర్భం చెప్పడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన. 16వదండి, పోలికలు భేదాలు చెప్పడం అనేది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. మరి 17వదండి, నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణల్ని ఇవ్వడం దేనికి సంబంధించింది? ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహనకి సంబంధించినదండి. మరి 18వది, సందర్భం చెప్పడం, సందర్భ సహిత వ్యాఖ్య చేయగలగడం అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన. ఇక్కడ ఒక కాన్సెప్ట్ సంబంధించినటువంటి వరుస క్రమంలో బిట్లు వచ్చేటప్పుడు దాని మీద సంపూర్ణ అవగాహన అయితే మనం పొందగలుగుతామండి. ఇప్పుడు వరుస క్రమంలో ఒక టాపిక్ని కవర్ చేయడం అంటే వరుస క్రమంలో వస్తుంటాయి మిత్రులు. అవగాహన 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 వస్తుందనేది కాదు. ఇక్కడ క్వశ్చన్ని మీరు గమనించండి, క్వశ్చన్లో ఉన్నటువంటి డెప్త్ని గమనించండి, అంతే తప్ప ఆన్సర్ ఏమొస్తుంది అనేది కాకుండా క్వశ్చన్తో పాటు ఆన్సర్ని నిక్షిప్తం చేసుకున్నట్లయితే మీరు ప్రశ్నల పరంపరను కూడా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. 19వదండి, వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం అనేవి దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. అవగాహన అయితేనే ఒక చెట్టు గురించి వివరించగలడు, ఒక చెట్టు గురించి విశ్లేషించగలడం, వివేచించగలడం. ఈ విధంగా అవగాహన అయితేనే వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం అనేవి జరుగుతూ ఉంటాయి. మరి 20వదండి, విషయాల మధ్య ఉన్నటువంటి పరస్పర కార్యకరణ సంబంధాన్ని గ్రహించడం అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన. ఇక్కడ గ్రహించడము అనేది అవగాహన. ఇక్కడ పరస్పర కార్యకరణ సంబంధం అనబడికి మనకు గుర్తుకు రావాల్సింది అవగాహన. 21వదండి, అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను స్థాపించడం అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను స్థాపించడం అనేది అవగాహనకు సంబంధించినది. 22వదండి, భావానుగుణమైనటువంటి వాచికాభినయంతో విరామ చిహ్నాలు, ఊనిక, స్వరభేదం పాటిస్తూ చదవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 వినియోగం. ఇక్కడ అప్లికేషన్ చేస్తున్నాడు, చదువుతున్నాడు అంటే తను అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ వినియోగం అనే దానికి సంబంధం ఉందండి. 23వది, అవసరం ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చదవడం అనేది ఇక్కడ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 పఠన నైపుణ్యము. ఇక్కడ అవసరం ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చదవడం అనేది పఠన నైపుణ్యానికి సంబంధించినది. 24వదండి, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 పఠన నైపుణ్యానికి సంబంధించినది. 25వదండి, స్పష్టంగా దోషరహితంగా రాయడం. మరలా చెప్తున్నానండి, స్పష్టంగా దోషరహితంగా రాయడం, విరామ చిహ్నాలు పాటిస్తూ రాయడం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 నైపుణ్యానికి సంబంధించిందండి. 26వది, విషయ దోషాలు దొరలకుండా మాట్లాడడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 నైపుణ్యము. మాట్లాడే
మాట్లాడేటప్పుడు కూడా ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడడం అనేది ఒక స్కిల్లేనండి, ఒక నైపుణ్యమే. మరి 27వదండి, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు మొదలైనవి వివిధ ప్రక్రియల్ని సొంతంగా రచించడము దీనికి సంబంధించినది. సొంతంగా రచించడం అనేది ఇక్కడ సృజనాత్మక శక్తికి సంబంధించినదండి. అల్లాటప్పగా కథలు, కవితలు, నాటికలు, నవల్లో రాయలేమండి. సొంతంగా రచించగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తికి సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. 28వదండి, నేర్చిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడము అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మకతకు చెందుతుంది. 29వదండి, తెలిసిన పాఠ్యాంశాలను వీలైన ఇతర ప్రక్రియల్లోకి మార్చి రాయగలగడము అంటే తర్జుమా చేయడము, ఇది కూడా ఒక రకమైనటువంటి సృజనాత్మకత అండి. 30వదండి, రచనలో సుడికారపు సొంపును ప్రదర్శించడం అనేది. రచనలో సుడికారపు సొంపును ప్రదర్శించడము అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకతకు చెందుతుంది. 31వది, పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మూల గ్రంథాలను చదవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 భాషాభిరుచి. ఏదైనా పాఠానికి సంబంధించినటువంటి మూల గ్రంథానికి వెళ్ళిపోయి ఆ మూల గ్రంథాలను చదవడం అనేది భాషాభిరుచికి సంబంధించిందండి. 32వది, కవులు, రచయితలు, పండితులతో సమావేశం కావడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 భాషాభిరుచి ఉంటేనే అటువంటి వాళ్ళతో సమావేశం కావడం జరుగుతుంటుందండి. 33వదండి, పద్యాలను, గేయాలను, ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడము అనే దానిని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 3 భాషాభిరుచి అంటామండి. ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడము అనేది భాషాభిరుచికి సంబంధించినది. 34వదండి, నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 భాషాభిరుచికి సంబంధించింది. ఇక్కడ మరలా చదువుతున్నానండి క్వశ్చన్ని. నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం అనేది భాషాభిరుచి నుంచి వస్తుందండి. 35వది, ఆర్ద్రతా గుణంతో కూడినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 మనోవైఖరులు అంటామండి. ఆర్ద్రతా గుణంతో కూడినటువంటి ఆలోచనలు పెంపొందించుకోవడం అనేది మనోవైఖరులకు సంబంధించిందండి. 36వది, విమర్శనను సహృదయంతో స్వీకరించడం అనేది. విమర్శను సహృదయంతో స్వీకరించడము అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 మనోవైఖరులకి సంబంధించినది. 37వదండి, సహకార దృక్పథము, సామాజిక చైతన్యంతో కూడినటువంటి మానవతా వైఖరితో నడుచుకోవడం అనేది దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 మనోవైఖరులకి సంబంధించినది. 38వదండి, పురాణాలు, ఇతిహాసాల్లోని విశేషాలను గ్రహించడం అనేది. విశేషాలను గ్రహించడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినది. 39వదండి, వివిధ రచనలలోని ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం అనేది. రచనలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలండి అవి. 40వదండి, రచనల్లోని నీతిని గ్రహించడం అనేది. రచనలో ఉన్నటువంటి నీతిని గ్రహించడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అంశము. 41వదండి, ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను గ్రహించడం అనేది. ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను గ్రహించడము అనేది. ఆన్సర్
ఆప్షన్ 2 భాషాంతరీకరణ సామర్థ్యం ఉండాలండి. ఇక్కడ 2 భాషల్లో అన్నాడు కాబట్టి భాషాంతరీకరణ సామర్థ్యము. 42దండి ఉభయ భాషల్లోని లోకోక్తులు, జాతీయాలు, పారిభాషిక పదాలను అవసరానికి అనుగుణంగా ఎంపిక చేయడాన్ని మనం ఏమని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1 భాషాంతరీకరణ సామర్థ్యం అని చెప్తామండి. అటువంటి సామర్థ్యాన్నే భాషాంతరీకరణ సామర్థ్యం అని అంటారండి. మరి 43దండి విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. ఇక్కడ గుర్తించడము ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానానికి సంబంధించిందండి. 44దండి విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి, అత్వ సంధి మధ్య పోలికలను గ్రహిస్తారు. పోలికలు, భేదాలు. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. 45దండి విద్యార్థులు కన్నుల పండుగ అనే జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెప్తారు. సొంత వాక్యాన్ని చెబుతున్నారు అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన అయ్యింది. 46దండి విద్యార్థులు వేమన పద్యంలోని విశేష అర్థాన్ని గ్రహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 రసానుభూతి అంటారండి. ఇక్కడ విశేషమైనటువంటి అర్థాన్ని గ్రహించడం అనేది రసానుభూతికి సంబంధించినది. మరి మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మరి దయచేసి లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మిత్రులకి ఈ వీడియో చేరి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మీరిచ్చే లైక్ కామెంటే నాకు బహుమానాలండి. మరిన్ని ఎక్కువ మంచి వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. దయచేసి లైక్ చేయండి. మరి 47వ బిట్ అండి విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలు సేకరించి చదువుతారు అనేది ఆన్సర్ ఆప్షన్ 2 భాషాభిరుచి ఉన్నట్లయితే సేకరించి చదువుతారండి. 48వది విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 సముచితమైనటువంటి మనోవైఖరులు కలిగి ఉన్న వాళ్ళే ఈ యొక్క కవుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారండి. మరి 49వదండి విద్యార్థులు వేమన పద్యాలలోని భావాలను, లోతైన అర్థాలను గ్రహిస్తారు. ఇది దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 1 రసానుభూతి. రసానుభూతి. మరి చివరి పెట్టండి వీడియోలో. ఇంకా దయచేసి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరి చివరి బిట్లోకి వెళ్ళిపోదాం. విద్యార్థులు వేమన పద్యాల సారాంశాన్ని, తాత్పర్యాన్ని చెప్పగలుగుతారు. క్రింది వాటిలో ఆన్సర్ ఏదో తెలిస్తే కామెంట్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. బోధన ఉద్దేశాలను ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ 1 బోధన అభ్యసనకు ముందండి. బోధన అభ్యసనకు ముందు. రెండవది పాఠ్యాంశాన్ని బట్టి మారనిది. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశయం. ఆశయాలు అనేవి ఈ లెసన్కి ఆ లెసన్కి మారిపోతాయి. ఎందుకంటే ఇక ఆశయాలు అనేవి మారవు. మూడవదండి క్రమభిన్నాల పాఠ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికి చెంది స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 క్రమభిన్నాల లవహారాలను గుర్తిస్తాడు. నాలుగవదండి సివి రామన్ విజ్ఞాన శాస్త్రానికి చేసిన సేవను విద్యార్థి కొనియాడాడు. విద్యార్థిలోని ఈ ప్రవర్తన ఏ రంగానికి చెందినది? ఇక్కడ కొనియాడడం అంటే ప్రశంసించడం అనేది భావావేశ రంగానికి చెందిందండి. ఐదవది నూతన పరిస్థితుల్లో సాధనలు సూచించును అను స్పష్టీకరణను కలిగి ఉన్నటువంటి బోధన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం.
నెక్స్ట్ పెట్టండి ఆరవది, విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం అనంతరం పరికరాలను క్రమబద్ధంగా అమర్చినాడు. ఆన్సర్ ఆప్షన్ 2 హస్తలాఘవ నైపుణ్యం అండి, హస్తలాఘవ నైపుణ్యం. ఏడవది, రేఖాగణిత నిర్మాణంలో గల లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 నైపుణ్యం. ఎనిమిదవదండి, క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానాత్మక రంగం, బ్లూమ్స్ 1956 అండి. ఇక్కడ భావావేశ రంగం గురించి మీకు తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి తప్పనిసరిగా. భావావేశ రంగాన్ని ఎవరు రూపొందించింది, ఎవరు ఏ సంవత్సరంలో రూపొందించారు అనేది మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. తొమ్మిదవది, ఒక చతురస్ర వైశాల్యం 4x² + 4xy + y² అయితే ఆ చతురస్ర చుట్టుకొలతను XY రాశులలో తెలపండి. దీనిలో నెరవేరే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. ఇక్కడ ఒక ఆన్సర్ని, చతురస్రంలో వచ్చినటువంటి ఆన్సర్ని చుట్టుకొలతలోకి కన్వర్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ వినియోగం అయితే చేస్తున్నాడు అండి. అందువల్ల మన యొక్క లక్ష్యము వినియోగం. 10వది, క్రింది వాటిలో స్పష్టీకరణకు సంబంధించని అంశం ఏది? స్పష్టీకరణకు సంబంధించని అంశం. ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుడిని కర్తగా చేస్తూ రాయాలి అనేది సరికానిదండి. మరి స్పష్టీకరణకు సంబంధించే అంశాలు లక్ష్యాల పరిధిని ప్రకటిస్తాయండి. అదేవిధంగా పరీక్షాంశాల నిర్మాణానికి ఆధారాలుగా ఉంటాయి. విద్యార్థి వికాసానికి ప్రతీకలు ఈ స్పష్టీకరణలు. 11వదండి, విద్యార్థి గోడ మీద శాస్త్రవేత్త ఫోటో చూసి అది శ్రీనివాస రామానుజన్ ఫోటో అని గుర్తించెను. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానము. 12వదండి, విద్యార్థి తుఫాను బాధితుల కష్టాలకు చలించి వారి పట్ల సేవాభావం కలిగి ఉన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరి. 13వదండి, విద్యార్థి సమితులలో సమస్యను సాధించుటకు వెన్ చిత్రాల పద్ధతిని సూచించెను. ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. ఇక్కడ సాధించడానికి ఒక మార్గాన్ని అయితే ఎంచుకున్నాడు అంటే అతను అప్లికబుల్ చేస్తున్నాడు అంటే వినియోగంలో ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ వినియోగం. 14వది, విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అనవసరమైనటువంటి సోపానాలు వదిలివేసి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉండుట ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఇది కొన్ని వదిలివేసి కొన్ని ఏదైతే వరుస క్రమంలో పట్టుకుంటున్నాడో దానినే నైపుణ్యము, టాలెంట్, స్కిల్. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో మీకు అనవసరమైనవన్నీ కూడా వదిలేయండి. షార్ట్స్, రీల్స్, సీరియల్స్, క్రికెట్ మ్యాచెస్, IPL, వరల్డ్ కప్ ఇవన్నీ కూడా వదిలేసి మీ యొక్క కాన్సన్ట్రేషను, మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఏవి వదిలేయాలి, ఏవి క్రమబద్ధంగా పట్టుకోవాలి అనే నైపుణ్యము మీకైతే ఉండాలంటే ఖచ్చితంగా. 15వది, విద్యార్థి ఫలితాన్ని చేరుకోవడానికి పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్త తీసుకోవడం ఏ దశ? జాగ్రత్త తీసుకోవడం. ఆన్సర్ ఆప్షన్ 2 హస్తలాఘవం. పరికరాలను ఉపయోగించడంలో జాగ్రత్తలు అనబోడికే మనకి హస్తలాఘవం గుర్తుకు రావాలండి. 16వది, క్రింది వాటిలో వినియోగ స్పష్టీకరణ ఏమిటి? వినియోగ స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ 3 శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం. 17వది, నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 స్వాభావీకరణం.
18వది ఎక్స్ట్రా ఎక్స్ట్రాపొలేషన్ అంటే బహిర్వేషణం ఏ లక్ష్యానికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. ఎక్స్ట్రాపొలేషన్ అనేది అవగాహన లక్ష్యానికి చెందినదండి. 19వది అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో సరైన నిర్ణయాలు సరైన తీర్పులను ఇచ్చే శక్తి ఏ రంగంలోని ఉన్నత స్థాయి వర్గానికి చెందింది? అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో సరైన నిర్ణయాలు సరైన తీర్పులను ఇచ్చే శక్తి ఏ రంగంలోని ఉన్నత స్థాయి వర్గానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం అండి. జ్ఞానాత్మక రంగం. 25 అండి ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు విద్యార్థి మూత్రపిండం అని సమాధానమిచ్చి మూత్రపిండం గురించి వివరించి మూత్రపిండం చిత్రపటాన్ని అందంగా గీసెను. ఈ వాక్యంలోని రంగాల సంఖ్య చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 2 అండి. 2 రంగాలండి. 21వది ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానము. 22వదండి విద్యార్థి తన సొంత మాటల్లో నీటిని పొదుపు చేసే పద్ధతుల గురించి వివరించి చెప్పడం అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాఖ్యానించడం అంటే మాట్లాడడం అని అర్థం అనమాట. 23వదండి ప్రస్తుతం జ్ఞాన రంగంలో ఏ లక్ష్యాల సాధన మాత్రమే జరుగుతుంది? ప్రస్తుతం జ్ఞాన రంగంలో ఏ లక్ష్యాల సాధన మాత్రమే జరుగుతుంది? ఆన్సర్ జ్ఞానము అవగాహన వినియోగం ఈ 3 మాత్రమే జరుగుతున్నాయండి. 24వది క్రింది వాటిలో జ్ఞాన లక్ష్యాలకి చందని స్పష్టీకరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇక్కడ విద్యార్థి అధిక జనాభా వల్ల కలిగే నష్టాలను వివరించడం అనేది జ్ఞాన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ అండి. ఇక్కడ గుర్తించడము అనేది జ్ఞానంలో గుర్తించడము జ్ఞప్తికి తెచ్చుకోవడము తెలియజేయడము ఇవన్నీ కూడా జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు అండి. ఇక్కడ వివరించడం అనేది అవగాహన అయితేనే వివరించగలడు, అక్కడ అవగాహనకు వెళ్తుందండి. 25వదండి శాస్త్రీయ వైఖరిలో అభివృద్ధి భావావేశ రంగంలోని ఏ స్థాయిలో ఏర్పడును? శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి అనేది భావావేశ రంగంలోని ఏ స్థాయిలో ఏర్పడును? ఆన్సర్ ఆప్షన్ 1 విలువ కట్టడం. 26వది క్రింది వాటిలో భావావేశపటమ ఏమిటి? ఆన్సర్ పైవన్నీ. ఇక్కడ భావావేశపటం అనేది సమాజాన్ని ప్రేరేపించడం సర్దుబాటుతనం నాయకత్వ లక్షణం ఇవన్నీ కలిగి ఉంటే భావావేశపటమును కలిగి ఉన్నట్లే. 27వదండి క్రింది వాటిలో శాస్త్రీయ వైఖరికి సంబంధించని స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రదేశాలను సందర్శించడం అనేది శాస్త్రీయ వైఖరికి సంబంధించని స్పష్టీకరణ అవుతుందండి. మరి ఇక్కడ నిజాయితీని పెంపొందించడం అనేది శాస్త్రీయ వైఖరి, అభిప్రాయాలను ఏర్పరచుకోవడం అనేది శాస్త్రీయ వైఖరి, నమ్మకాన్ని కలిగి ఉండడం అనేది శాస్త్రీయ వైఖరి అండి. కానీ ప్రదేశాలను సందర్శించడం అనేది శాస్త్రీయ వైఖరికి సంబంధించిన అంశం అండి. 28వదండి జ్ఞానాత్మక రంగం అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానము ప్రజ్ఞ నైపుణ్యాలు సామర్థ్యాలకు చెందినది. 29వదండి మాటల్లో ఉన్న సూత్రాలను సంజ్ఞల్లో రాయడం సంజ్ఞల్లో ఉన్న సూత్రాలను మాటల్లో రాయడము అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 అవబోధం అంటారండి. అవబోధం. 35వదండి సరైనది సూచించండి. ఆన్సర్ సమన్వయం వేగము ఖచ్చితత్వం
ఈ వేగము ఖచ్చితత్వాన్ని మనం సమన్వయం చేయాలండి. మీకు ఇచ్చే ఆన్లైన్ టెస్ట్ ఇప్పుడు మానిటర్ మీద మీ ఎగ్జామ్లో టైం అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. చాలా వేగంగా పరిగెడుతుంటుంది. మీకు ఇచ్చిన సమయం కాలం చాలా వేగంగా అరిగిపోతుంటుంది. అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఒకటోది వేగంగా కలిగి ఉండాలి. రెండోది ఖచ్చితత్వాన్ని ప్రదర్శించాలి. ఈ రెండు ఉన్నట్లయితే మీరు విజయ తీరాలకి చేరగలరు. ఈ వేగము ఖచ్చితత్వాన్ని సమన్వయం చేసుకోవాలి. 31 తరగతి గదిలో అభ్యసనం జరిగింది అనడానికి ఈ క్రిందివి సాక్ష్యాధారాలై ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 స్పష్టీకరణలే సాక్ష్యాధారాలై ఉంటాయండి. 32 ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది? ప్రజాస్వామ్యం పట్ల గౌరవం పెంపొందించుకోవడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. 33 మానసిక చలనాత్మక రంగంలోని విద్యా లక్ష్యాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 5. 34 ఈ క్రింది నికషాంక రూపాలలో ఏది సంబంధాలు ఏర్పాటు చేస్తారు అనే స్పష్టీకరణను పరీక్షించడానికి అనుకూలమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సాదృశ్యాల నికషాంశం. 35 ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందినటువంటి ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించిన స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 స్పష్టీకరణ. 36 A/B 3:4 B/6 5:6 A/B/C ఎంత అన్న ప్రశ్న సాధించడంలో విద్యార్థిలో ఈ సామర్థ్యం పెంపొందును. ఆన్సర్ ఆప్షన్ 1 సంబంధాలు ఏర్పరుస్తారు. ఈ ఈక్వేషన్కి వచ్చినటువంటి రిలేషన్ని ఈ ఈక్వేషన్లో సంబంధాలను ఏర్పరుస్తాడండి. 37 భావావేశ రంగంలోని ఈ లక్ష్యంలో దృక్పథం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విలువ కట్టడంలో దృక్పథం అనేది ఉంటుంది. 38 కరోనా వ్యాధి గురించి విన్న విద్యార్థి ఆసక్తిగా గూగుల్లో వెతికి మరింత సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఈ వాక్యాన్ని గురించే సూచించే లక్ష్యం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిస్పందించడం. అంటే విన్న దానిని తెలుసుకోవాలి అని తను చేసినటువంటి ప్రయత్నమే ప్రతిస్పందన. 39 భావావేశ రంగంలోని ఏ దశలో విలువల మధ్య సంశ్లేషణ ఏర్పడతాయి? భావావేశ రంగంలోని ఏ దశలో విలువల మధ్య సంశ్లేషణ ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థాపనం. 45 3 సైకిళ్ళ ఖరీదు 4,500 అయినా 5 సైకిళ్ళ ఖరీదు ఎంత అనే సమస్యలో విద్యార్థి ముందుగా ఒక సైకిల్ ఖరీదు కనుక్కొని తద్వారా 5 సైకిల్ ఖరీదు కనుక్కోవచ్చనే పరస్పర సంబంధ విధానాన్ని సూచించడం జరిగింది. అది క్రింది వానిలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగం. 41 విద్యార్థి వివిధ రాష్ట్రాల యొక్క వర్షపాత వివరాలను రేఖాచిత్రాల ద్వారా గీసి ప్రదర్శించడం అనేది ఆన్సర్ ఆప్షన్ 4 నైపుణ్యానికి చెందినదండి. 42 గత 4 దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2012లో జనాభా పెరుగుదల రేటును గణించాను. ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 విశ్లేషణ.
ఇక్కడ పెరుగుదల రేటును గణించాడు అంటే ఇక్కడ విశ్లేషణ చేశాడు అని అర్థమండి. 43వది భవిష్యత్తులో నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇముడు ఉన్నటువంటి గణిత విలువ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయోజన విలువ. 44వదండి క్రింది వానిలో వ్యక్తి పోకడలు, అభిరుచులు, దృక్పథాలు, విలువలకు సంబంధించిన అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. ఒక వ్యక్తి యొక్క పోకడలు, అభిరుచులు, దృక్పథాలు, విలువలు ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందినవండి. 45వది విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావిత భాగాలు ఉన్నాయి. అందులో అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి 2 భాగాలైన 3వ భాగం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. ఈ 3 కూడా విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావిత భాగాలు అయితే ఉంటాయండి. 46వది అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రెస్లిచ్ అండి. 47వది విద్యార్థి తాను పొందిన గణిత భావనలతో తమ ఇంటి వైశాల్యము, చుట్టుకొలత కనుగొనుటలో ఇముడు ఉన్నటువంటి విలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోజన విలువ. అంటే నేర్చుకున్న విషయాన్ని భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదండి, ఉపయోగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విలువ ప్రయోజన విలువ. 48వదండి కారు నడిపే వ్యక్తి కారులోని టీవీలో సినిమా చూస్తూ కూడా అత్యంత వేగంగా, నైపుణ్యవంతంగా కారును నడిపి గమ్యం చేరగలుగును. ఇది ఏ దశను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సహజీకరణం. 49వదండి ఎరువులు అతిగా వాడి పండించిన ఆహార పదార్థాలు తినడం వలన ఆరోగ్యం క్షీణిస్తుందని ప్రాగుక్తీకరించిన విద్యార్థిలోని లక్ష్యం ఏమిటి? ఇక్కడ ప్రాగుక్తీకరించడం అనేది దేనిలోకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగంలోకి వస్తుందండి. వినియోగం. 51 అండి క్రింది వాటిలో నైపుణ్యం స్పష్టీకరణలు ఏ విద్యార్థి స్క్రూగేజీ నిర్మాణాన్ని వివరిస్తున్నాడు? బి విద్యార్థి ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాడు. సి విద్యార్థి సజీవులు, నిర్జీవులను వేరు చేస్తున్నాడు. డి మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తిస్తున్నాడు. ఇందులో ఏది నైపుణ్యంకి సంబంధించినటువంటి స్పష్టీకరణలు? ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు డి అండి. బి విద్యార్థి ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాడు, నైపుణ్యం. విద్యార్థి మూత్రపిండం పటం గీసి భాగాలు గుర్తిస్తున్నాడు. ఈ 2 కూడా నైపుణ్యం యొక్క స్పష్టీకరణలు అండి. 51వది నూతన సమస్య పరిష్కారాన్ని మిగిలిన విద్యార్థులందరికన్నా విభిన్నంగా, కొత్తగా ఊహిస్తున్నాడు, ఆలోచిస్తాడు. అయినా ఇది ఏ రకమైనటువంటి విలువ? ఇక్కడ కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఊహించడం, విభిన్నంగా ఊహించడం అనేది సృజనాత్మక విలువకి సంబంధించినవండి. 42వది వాస్తవాలను తెలుసుకోవాలనే కోరిక, కొత్త విషయాలను, సంఘటనలను నిరంతరం పరిశీలించి వివరాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసను కలిగి ఉండడం ఏ విలువకి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 2 బౌద్ధిక విలువ. 53వదండి ఉపాధ్యాయుడు బోధించినటువంటి వ్యవసాయం పంటలు పాఠ్యాంశం విన్న రాజు అనే విద్యార్థి ఆహార పంటలు, వాణిజ్య పంటలకు తేడాలు తెలిపాడు. అదే పాఠ్యాంశం విన్న నాని అనే విద్యార్థి మొక్క పెరుగుదల విధానాన్ని అందంగా చిత్రీకరించాడు. రాజు, నాని
చేరుకున్న లక్ష్య స్థాయిలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన నైపుణ్యము. ఇక్కడ మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు తేడాలు తెలిపాడు అంటే అవగాహనకి చెందింది. ఇక్కడ రెండవ విద్యార్థి నాని అందంగా చిత్రీకరించాడు అంటే నైపుణ్యానికి సంబంధించింది. 54వదండి, క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థి వ్యాధి సోకిన వ్యక్తుల పట్ల సానుభూతి కలిగి ఉన్నాడు అనేది భావావేశ రంగానికి చెందినటువంటి స్పష్టీకరణ అండి. 55వది అవగాహన లక్ష్యానికి చెందని స్పష్టీకరణ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనే స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణీకరణం అండి. ఇక్కడ అవగాహన అయితే ఇందాక చెప్పాను, ఉదాహరణలు ఇవ్వడము, విచక్షణ చేయడము, అనువాదం చేయడము, భేదాలు గుర్తించడము, ఇవన్నీ కూడా అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు. సాధారణీకరించడం అనేది దీనికి చెందదండి. 56వది ఒక పబ్లిక్ నీటి కుళాయి నుండి వృధాగా పోతున్నటువంటి నీటిని ఆపుటకు ఒక విద్యార్థి చేసినటువంటి ప్రయత్నం ఈ లక్ష్య సాధనకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరి. 57వదండి, క్రింది వాటిలో చిత్రలేఖన నైపుణ్యానికి చెందని స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నమూనాలు తయారు చేయడం అనేది చిత్రలేఖన నైపుణ్యానికి చెందదండి. మరి ఏం చెందుతున్నాయో ఒకసారి చూద్దామండి. పటాన్ని అందంగా గీయడం, సులువుగా వేగంగా గీయడము, తగిన పరిమాణంలో గీసి భాగాలు గుర్తించడం అనేది చిత్రలేఖన నైపుణ్యానికి చెందినవండి. 58వది ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ అనే గ్రంథాన్ని అండర్సన్, క్రాత్హోల్ ఏ సంవత్సరంలో ప్రచురించారు? ఏ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ అనే గ్రంథాన్ని అండర్సన్ అండ్ క్రాత్హోల్ రచించడం జరిగిందండి. మరి ఏ సంవత్సరంలోని అంటే ఆన్సర్ ఆప్షన్ 1 2001వ సంవత్సరంలో ప్రచురించడం జరిగిందండి. 59వది ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోడ్లు తిప్పినా గమ్యాన్ని చేర్చలేదు. అదేవిధంగా ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాన్ని నెరవేర్చలేదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 చెస్టర్ ఎం ఆల్టర్. 61 అండి, మరి సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న వారు ఎవరు? సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్న వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్లేటో. 61వదండి, ఏదైనా ఆధారం చూపిస్తూ ఒక అంశం గురించి మాట్లాడడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యాఖ్యానించడము. 62వది మానవ సంస్కృతిని, జీవన విధానాలను, ఆలోచనలను, ఆచారాలను, నమ్మకాలను విజ్ఞాన శాస్త్రం ప్రభావితం చేయడము అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంస్కృతిక విలువకు చెందిందండి. 63వదండి, క్రింది వాటిలో ఉద్దేశ లక్షణం కానిది ఏమిటి? ఉద్దేశ లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 తరగతి గదిలో తప్పనిసరిగా సాధించేవి అనేది ఉద్దేశ లక్ష్యం కానిదండి. మరి ఉద్దేశాలు అనేవి చాలా సుదూరంగా ఉంటాయండి. దూరదృష్టి లక్షణాలు కలిగి ఉండాలి, దీర్ఘకాలికంగా సాధించగలిగేదిగా ఉండాలి, మార్గదర్శక లక్షణాలు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా సరైనవండి. 64వది గురుత్వాకర్షణ శక్తి లేకుంటే మనం తాగే నీరు నోట్లో నుండి జీర్ణాశయంలోకి పోదన్న విషయాన్ని తెలుసుకొని ఆశ్చర్యం, ఆనందానికి లోను కావడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 సౌందర్యాత్మక విలువండి. ఆశ్చర్యము, ఆనందము, సౌందర్యము. 65వది ఉపాధ్యాయుని బోధన విజయం
అతని ఈ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ ఉపాధ్యాయునికి ఉండాల్సిన నైపుణ్యంగా పేరొందింది. ఆన్సర్ ఆప్షన్ 2 అభివ్యంజన నైపుణ్యం. ఉపాధ్యాయుడికి అభివ్యంజన నైపుణ్యం అయితే ఉండి తీరాలండి. 66వది మతం పేరుతో జరిగే జంతు బలులను తీవ్రంగా వ్యతిరేకించిన విద్యార్థిలో నెరవేరే లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. 67వదండి విద్యార్థి జనాభా పెరుగుదలకు లింగ వివక్షతకు మధ్య కార్యకారణ సంబంధాలు స్థాపించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 వినియోగానికి చెందినది. 68వది విద్యార్థి వివిధ పథకాలలో డబ్బును పొదుపు చేసే ముందు గుడ్డిగా అనుకరించక ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటాడు. ఆన్సర్ ఆప్షన్ 2 విలువ కట్టడం. ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక విలువకు వాల్యూ కట్టడం అండి. ఒక మాటకి వాల్యూ కట్టడం, ఒక డెసిషన్కి విలువ కట్టడం. 69వదండి విద్యార్థి మనోగణనలను వేగంగా చేయడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 నైపుణ్యము. మిత్రులందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైక్ కామెంట్ మాకు బహుమానాలండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరి చివరి పెట్టండి ఈ వీడియోలో. మరి ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలైన వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలోని మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందిందని సూచిస్తుంది. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.